ఏటికొప్పాక గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రధాన ఉపాధ్యాయులైన ఎం రమణ నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రైవేటు వద్దు గవర్నమెంట్ ముద్దు అనే నినాదంతో మొన్న ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని చేశాం. దీనిలో ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మన గవర్నమెంట్ పాఠశాలలోని సకల సౌకర్యాలు అంటే జస్ట్ లైక్ సైన్స్ ల్యాబ్, యోగా విద్య, తర్వాత స్పోర్ట్స్ గ్రౌండ్స్, అన్ని యాంగిల్స్లో కూడా మనం సక్రమంగా స్కూల్ని రన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి 2 IIIT సీట్లు వచ్చాయి మన పాఠశాల నుంచి. అదేవిధంగా మనకి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ ఉన్నారు. ప్రతి సబ్జెక్టుకి 2 టీచర్లు చొప్పున పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్కి ఏపీ ప్యానల్లోనే మనం ఎడ్యుకేషన్ బోధించడం జరుగుతుంది. నా పేరు నోకరాజు. ప్రజెంట్ ఏటికొప్పాక హై స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాను. ఇక్కడ నా స్పెషలిస్ట్ వచ్చేసి ఖోఖో అండ్ వాలీబాల్. ఏటికొప్పాక స్కూల్లో చాలా పెద్ద గ్రౌండ్, ఖోఖో కోర్ట్, వాలీబాల్ అండ్ కబడ్డీ, షార్ట్ పుట్ అండ్ లాంగ్ జంప్, పిట్లు కూడా అన్నీ ఉన్నాయి. గ్రౌండ్ పరంగా చాలా పెద్ద గ్రౌండ్. ఎటువంటి ప్లేయర్ అయినా సరే ఇక్కడ నుండి ఈజీగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. ఈ పిల్లల్ని ఏటికొప్పాక స్కూల్లో జాయిన్ చేయండి. మంచి పౌరులుగా, మంచి ప్లేయర్లుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. థ్యాంక్ యూ. వంటకు సంబంధించి ఇక్కడ వంట చేస్తున్నాం. తర్వాత గ్యాస్ పొయ్యిలో అక్కడ లోన వంట చేస్తున్నాం. అది వంట షెడ్. దానికి సంబంధించి మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం సోమవారం ఈరోజు వైట్ రైసు, ఆకుకూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ ఇవ్వడం జరుగుతుంది. వాష్రూమ్స్, అదేవిధంగా స్టాఫ్కి, అవతలేమో ఆడపిల్లలకి 2 మొత్తం పిల్లలకు సరిపడగా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రైవేటు బడి వద్దు, ప్రభుత్వ బడే ముద్దు అనే దాని నినాదంతో పబ్లిక్లోకి వెళ్తున్నాం. అదే కాకుండా మనకి గవర్నమెంట్ ఇస్తున్న కార్యక్రమాలు, మంచి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, బ్యాగులు, తర్వాత స్మార్ట్ బోర్డు ఎడ్యుకేషను, ఎటువంటి ట్యాబ్లెట్స్, తర్వాత నైపుణ్యమైన ఉపాధ్యాయుల చేత శిక్షణ, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, అదేవిధంగా ఇండస్ట్రీలకు సంబంధించి వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్, వీటిల్లో కూడా మనం శిక్షణ ఇస్తున్నాం. అదే కాకుండా మన స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని సౌకర్యాలు కూడా మనం పాఠశాలలోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. మన పాఠశాలకి పంపించడం వల్ల పిల్లోడు తాలూకా మానసిక పరివర్తన బాగుపడుతుంది, మంచి అభివృద్ధిలోకి వస్తాడు అనే దీంతోనే ఒత్తిడి లేని విద్య వద్దు, మనకి కావాల్సిన పిల్లవాడు మానసిక ధైర్యం, మానసిక ఉల్లాసం, మానసిక ఉత్సాహం ఉండే విద్యా విధానమే మనకు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ పాఠశాలలోని చదివించండి. మీ పిల్లలకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుని మీరే కల్పించాలని కోరుకుంటూ మా పాఠశాల తరఫున మా ఆహ్వానాన్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మా పాఠశాలకి. విజ్ఞానటువంటి తల్లిదండ్రులకి విజ్ఞప్తి, మన ఏటికొప్పాక స్కూల్లో గత సంవత్సరం 70% 10th క్లాస్ పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. అలాగే IIIT 2 సీట్లు కూడా రావడం జరిగింది. మీ అందరూ చాలా తెలివైన వారు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల తాలూకా భవిష్యత్తు మా పాఠశాలలో జాయిన్ చేయడం వల్ల మీరు డబ్బుని ఆదా చేస్తారు. ఆ డబ్బుల్ని ఉన్నత చదువులకి ఉపయోగించుకోండి. ఇప్పుడే ఆ డబ్బులను ఖర్చు పెట్టవద్దు. దయచేసి మీ అందరికీ కూడా తెలియపరచడం ఏంటంటే, దాన్ని వేరే విధంగా ఇంకా ఉన్నత చదువులు చదివిస్తారని చెప్పేసి మేము కోరుచున్నాము. ఇంకా మీకు గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా దీని తాలూకా అభివృద్ధిని మీరు వినియోగించుకోండి. మీరు గవర్నమెంట్ మీరు ఇచ్చే ట్యాక్సులతోనే మీకు మీ పిల్లలకి ఈ గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కాబట్టి మన తాలూకా డబ్బుల్ని మనమే వినియోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నాం.